स्वामी शरणप्पा स्वामी शरणम जम्मी हनुमान अय्यप्प देवालय प्रांगणंलो प्रतिनित्यं కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమము బ్రహ్మాండంగా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దాదాపు 42 రోజులుగా అన్న ప్రసాదాన్ని అందరికీ అందించారు. ఈ కార్యక్రమానికి అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పెంట జలేందర్ గారు, గౌరవ అధ్యక్షులు జనార్దన్ గౌడ్ గారు, ధనంజయ్ గారు మరియు ధన్పాల్ శివ, మిసాల రాజేశ్వర్ గారు మరియు పూలు చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ కూడా చాలా అందరికీ అన్ని సహాయ సహకారాలు అందించి సేవా కార్యక్రమం నిర్వహించారు. నేటితో ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమాన్ని 41 రోజు కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకించి చెరుకు పృథ్వీరాజు గారు ఇక్కడ పడిపూజ కార్యక్రమం చేసి ఈరోజు అన్నదాతగా నిర్వహిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వారందరికీ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు జ్యోతి స్వరూపుడైనటువంటి అన్నదాన ప్రభు అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. హరిహర శుద్ధుడైన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మాలాధారణ స్వాములకు ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలు విజయవంతంగా ముగించుకొని ఈరోజు 18వ సంవత్సరం ముగిస్తున్న సందర్భంలో 42వ రోజు
వందలాది మాలాధారణ భక్తులకు ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు గురుస్వామి నగేష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా ఇక్కడ జరుగుతుంది. దీనికి కత్తె, కన్న, గంట, గద గురుస్వాములందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వివిధ రకాలైన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మా అందరికి కూడా సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా అయ్యప్ప సేవా సమితి తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం జరిగినటువంటి ఏవైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అన్నింటినీ సరిదిద్దుకొని భవిష్యత్తులో ఇంకో అద్భుతమైన అన్నప్రసాద వితరణ కార్యక్రమము చుట్టుముట్టల జిల్లాల్లో ఒక ప్రత్యేక పేరు తెచ్చే విధంగా ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి కృషి చేస్తుందని, దానికి భక్తులందరూ పేరు పేరున ఇట్లా సాయం చేసిన భక్తులు పేర్లు చెప్పుకుంటే చాలా ఉన్నాయి, కాలాతీతమైంది. కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరున మరొకసారి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అయ్యప్ప స్వామి మాలధారణ భక్తులకు మరియు అయ్యప్ప స్వామి భక్తులకు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం.